వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, సిఈసి ఈసీల నియామకానికి ప్రధానమంత్రి ప్యానల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్ నియామక బిల్లుకి పార్లమెంట్ పచ్చజెండా. సో ఏంటంటే ఈ యొక్క సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్ సంబంధించి బిల్ ఏదైతే ఉందో బిల్ అనేది రాజ్యసభలో ఈ నెల 12వ తారీఖున ఆమోదం పొందింది. రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత లేటెస్ట్కి లోక్సభకు వెళ్ళింది. లోక్సభలో కూడా స్వల్ప చర్చ అనంతరం దీనికి ఆమోదం తెలిపిందన్నమాట. మూజువాని ఓటుతో దీనికి ఆమోదం తెలిపారు. సో లేటెస్ట్గా ఈ బిల్లులో ఏముందంటే, ఏదైతే ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో వీళ్ళ యొక్క నియామకం, ఈ నియామకానికి ప్రధానమంత్రి ప్యానల్ ఉండేదన్నమాట. ప్యానల్ ఉంది. సో ఇంతకుముందు ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వ సిఫారసుతో ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వ సిఫారసుతో రాష్ట్రపతి నియమించేవాడు వీళ్ళని, సిఈసిని అలాగే ఈసీని, ఇద్దరు ఈసీలు ఉంటారు. లేటెస్ట్గా ఏమైందంటే వీళ్ళ నియామకానికి ప్రధానమంత్రికి సంబంధించి ప్యానల్ ఉంది. ఈ యొక్క ప్రధానమంత్రికి సంబంధించి ప్యానల్లో ప్రధానమంత్రి ఉంటారు, అలాగే లోక్సభకు సంబంధించి ప్రతిపక్ష నేత ఉంటారు, అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించి సిజే, వీళ్ళు ముగ్గురు ఉంటారన్నమాట. సో లేటెస్ట్కి సంబంధించి దీంట్లో కూడా ఎలా ఉందంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అలాగే అదర్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి సమాన హోదా ఉందన్నమాట. ఎవరితో సమాన హోదా ఉందంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి ఎటువంటి హోదా ఉందో వీళ్ళకి అలాంటి హోదా ఉంది. అలాగే వాళ్ళకి శాలరీ ఎలాగ ఉందో ఇతనికి కూడా శాలరీ ఎలాగ ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు సంబంధించి న్యాయమూర్తులకి శాలరీ ఎలా ఉంటుందో వీళ్ళకి కూడా శాలరీ అలాగే ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎలాంటి ప్రివిలేజ్ ఉందో వీళ్ళకి కూడా అలాంటి ప్రివిలేజెస్ ఉంది, అలాగే శాలరీ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ మీద కానీ ఏదన్నా సపోజ్ ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ మీద ఏదైనా కేసు కానీ ఉందే కనుక, సపోజ్ వీళ్ళు కానీ ఒక పదవిలో ఉంటే కనుక వాళ్ళ మీద ఎటువంటి ప్రొసీడింగ్స్ చేయకూడదు, వాళ్ళ మీద ఎటువంటి నేర ఆరోపణ చేయకూడదు అనమాట. సో వాళ్ళకి ఈ ప్రివిలేజ్ ఉండటం జరుగుతుందన్నమాట. సో లేటెస్ట్గా దీనికి సంబంధించి ఏంటంటే సిఈసి అలాగే ఈసీకి సంబంధించిన నియామానికి ప్రధానమంత్రి ప్యానల్. అది మరొక అంశం, నూర్ ఇనాయత్ ఖాన్ పేరు లండన్లో ఒక హౌసింగ్ బ్లాక్ పెట్టారనమాట. ఈ నూర్ ఇనాయత్ ఖాన్ ఎవరంటే టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఆ టిప్పు సుల్తాన్ వంశస్థురాలు. ఈమె 30 years ఏజ్లో 1944లో చంపబడ్డారన్నమాట, శత్రువులచే చంపబడ్డారు. సో ఈమె ఏంటంటే 1939 to 1945 రెండో ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో ఆ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి సంబంధించి గూఢచారిగా పనిచేశారనమాట ఈ యొక్క నూర్ ఇనాయత్ ఖాన్. ఆ నూర్ ఇనాయత్ ఖాన్ని లేటెస్ట్గా ఉత్తర లండన్లో కౌన్సిల్ బ్లాక్కు బ్రిటిష్ ఇండియన్ గూఢచారి అని ఈమె పేరు పెట్టారనమాట. సో ఏదైతే లండన్లో ఆ ప్రాంతంలో నివసించిన చారిత్రక ప్రముఖులతో ఒక జాబితా రూపొందించారు. ఈ జాబితాలో ఎక్కువ మంది ఓటు ఈమెకి వేస్తారన్నమాట నూర్ ఇనాయత్ ఖాన్కి సంబంధించి. సో అది మరొక అంశం, ఆసియాలో పెరిగిన తుఫాన్ల తీవ్రత, ఉష్ణమండల ఏరియా ట్రాపికల్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ట్రాపికల్ కంట్రీస్లో తుఫాన్ల తీవ్రత ఎక్కువైందని చెప్పి ఈ యొక్క లేటెస్ట్గా అమెరికాకు సంబంధించి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలు తెలిపారనమాట. చూసుకుంటే కనుక 2002తో పోలిస్తే 2019 నాటికి దాదాపు 80 కోట్లకి ఈ యొక్క వాల్యూ అనేది చేరుకుందనమాట. ఈ యొక్క తుఫాన్లకి బాధితులు ఎవరైతే ఉన్నారో 80 కోట్లకి చేరుకుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఉష్ణమండల తుఫాన్లు అనేది ఎక్కువగా చూసుకుంటే 2000 సంవత్సరం వరకు ఏంటంటే చిన్నపిల్లల మీద ప్రభావం చూపాయి. లేటెస్ట్గా ఇప్పుడు ఏంటంటే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ తుఫాన్లు అనేది ప్రభావం చూపుతున్నాయి. దాదాపు ఉష్ణమండల యొక్క ఏరియాస్లో మొత్తం 117 దేశాలు ఉన్నాయి. ట్రాపికల్ ఏరియాస్లో ఉష్ణమండల ప్రాంతంలో మొత్తం 117 దేశాలు ఉన్నాయి. ఈ యొక్క 117 దేశాలకి ప్రధానంగా చూసుకుంటే కనుక వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా తుఫాన్లు సంభవిస్తున్నాయి అని చెప్పి లేటెస్ట్గా ఈ యొక్క స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించి పరిశోధకులు చెప్పారన్నమాట. ఏటా చూసుకుంటే కనుక ప్రపంచ జనాభాలో 6 నుంచి 12% మంది వీటి ప్రభావానికి గురవుతున్నారని చెప్పి లేటెస్ట్గా ఈ రిపోర్ట్ అనమాట. మరొక అంశం, పైలట్ రహిత ప్రయాణం, పైలట్ లేని కాక్పిట్. ఇది మానవరహిత డ్రోన్ల వినియోగం ప్రపంచమంతటా పెరుగుతుంది. ఈ యొక్క డ్రోన్లు అనేది ఎలా ఆపరేట్ చేస్తారంటే రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తారు. సేమ్ అలాంటిదే విమానాలకు సంబంధించి కూడా పైలట్ లేకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా 2019 నుంచి ఈ ప్రయత్నాల్లో భాగంగా రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్ అమెరికాకి సంబంధించి సంస్థ అనేది పనిచేస్తుంది అనమాట. పైలట్ లేకుండా విమానం నడపడం, కార్గో విమానం లేటెస్ట్గా నడిపిందనమాట. దాదాపు 12 నిమిషాల పాటు దాదాపు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందనమాట ఈ యొక్క పైలట్ రహిత విమానం అనేది. సో మరొక అంశం, క్రిమినల్ చట్టాలకు ఆమోదం, వలస పాలనలో తెచ్చిన చట్టాల ప్లేస్లో లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం అనేది 3 చట్టాలు తీసుకొచ్చింది. ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ 1860 పేరు మార్చి భారతీయ న్యాయ సంహితగా మార్చారు. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898ని భారతీయ నాగరిక సురక్ష సంహితగా మార్చారు. అలాగే
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని భారతీయ సాక్ష్య సంహితగా మార్చారన్నమాట. సో లేటెస్ట్గా దీని గురించి చూసుకుంటే బుధవారం దీనికి లోక్సభలో ఆమోదం తెలిపారు. లేటెస్ట్గా గురువారం దీనికి రాజ్యసభలో ఆమోదం తెలపడంతో చట్టంగా మారినాయి అనమాట. సో ఈ యొక్క చట్టం ఏదైతే ఈ క్రిమినల్ చట్టాలు 3 ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐఆర్కి సంబంధించి ఫైల్ అయితే కనుక ఆటోమేటిక్గా డిస్టిలేషన్ అయిపోతాయి. అలాగే అన్ని పోలీస్ స్టేషన్లో అన్ని రికార్డులన్నీ డిస్టిలేషన్ అవుతాయి. ఇవి ఇప్పటి వరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.